హలో ఆల్. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ని ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఎప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నా దానికన్నా ముందు ఒక నెల రోజులు కామన్ మ్యాన్ ఇంట్రెస్ట్ కావచ్చు, అందరూ కూడా దాని వైపు కొంత ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఈసారి బడ్జెట్‌లో ఏమన్నా మనకి రిలీఫ్ ఉంటుందా? సాలరీలో టాక్స్ స్లాబ్స్ ఎట్లా ఉంటాయి? ఏమన్నా స్కీమ్స్ ఏమైనా అనౌన్స్ చేస్తారా? ఇవన్నీ కూడా ఎప్పుడు ఈ ఎంతవరకు ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉన్నాయని పక్కన పెడితే, ఈ కామన్ మ్యాన్ కానీ మిగిలిన వాళ్ళ అంచనాలు ఎప్పుడూ ఉంటాయి. సో, ఈసారి బడ్జెట్ ఎలా ఉండబోతుంది? గత బడ్జెట్‌లు ఎలా ఉన్నాయి? ఏమన్నా ఇయర్ బై ఇయర్ ఆ ట్రెండ్ అంతా ఎలా నడిచింది? సో, ఈసారి ఎలా బోతుంది? తెలంగాణకి ఏమన్నా కేటాయింపులు గాని, మిగిలిన విషయంలో గాని కొంచెం హోప్‌ఫుల్‌గా ఉండబోతుంది. ఈ విషయాలన్నిటి గురించి మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ తోట జ్యోతిరాణి గారున్నారు. జ్యోతిరాణి గారు రిటైర్డ్ ఎకనామిక్ ప్రొఫెసర్ ఫ్రమ్ కాకతీయ యూనివర్సిటీ. జ్యోతిరాణి గారు, వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. సో, చెప్పండి మ్యామ్. ఈ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ని ప్రవేశపెట్టబోతున్నారు. యూనియన్ బడ్జెట్ 26, 27 ఫైనాన్షియల్ ఇయర్‌కి. సో, ఈ బడ్జెట్‌లో ఆహ్, చాలా వరకు బడ్జెట్ అనంగానే ఎక్కువ కామన్ మ్యాన్ రేట్స్ తగ్గుతాయా? టాక్స్ స్లాబ్స్ ఇట్లా చాలా విషయాల గురించి ఆలోచిస్తారు. ఓవరాల్‌గా మీరు చూసినప్పుడు ఈసారి బడ్జెట్ హోప్‌ఫుల్‌గా ఉండబోతుందనుకుంటున్నారా లేదా? కామన్ మ్యాన్ వరకు చూస్తే. అసలు అంటే నిజానికి బడ్జెట్ ఒకప్పుడు చాలా సీరియస్‌గా ప్రజలందరూ గూడా బడ్జెట్ అంటే చాలా ఆసక్తిగా ఎదురు చూసిన సందర్భం ఉండేది. అసలు మా డిపార్ట్‌మెంట్‌లో గూడా రెగ్యులర్‌గా బడ్జెట్ రాగానే దాని మీద చర్చలు పెట్టుకునేవాళ్ళం. అది ఎవరికి ఏ రకంగా ప్రయోజనం చేకూరుతుంది అనేది దాని మీద చర్చలు చాలా విమర్శనాత్మకంగా చర్చ పెట్టుకునేవాళ్ళం. ఎందుకంటే బడ్జెట్ ఏంటి అంటే కేంద్ర బడ్జెట్ ఆ సంవత్సరానికే పరిమితం కాదు. నిజానికి మన ఆర్థిక వ్యవస్థను ఎట్లా నిర్మించుకుంటున్నామో ఆ లైన్‌లో అంటే ఆర్థిక వ్యవస్థను నిర్మించుకోవడానికి ఒక ప్రాతిపదిక బడ్జెట్. తర్వాత బడ్జెట్‌ను ఏమంటారంటే ఒక కోశ విధాన సాధనం అంటాం కేంద్ర బడ్జెట్‌ని. ఎందుకు కోశ విధాన సాధనం అంటే ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి, ఉద్యోగ కల్పన, పేదరిక నిర్మూలన, ప్రాంతాలన్నీ సమానంగా అభివృద్ధి చెందడానికి, ఆదాయ అసమానతలను తగ్గించడానికి, తర్వాత ధరల తగ్గుదలకు అంటే ఓవరాల్‌గా ప్రజల జీవన ప్రమాణాల పెంచడానికి ఆ దిశగా బడ్జెట్ ఏం చేస్తుందనే దృష్టికోణం నుంచి మేము అంటే యాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ మేము సీరియస్‌గా ఆలోచించే దృష్టికోణం అదే. కానీ మనకు గత 2 దశాబ్దాల నుంచి 2.5 దశాబ్దాల నుంచి ఆ మాటకొస్తే మనకసలు కామన్ మ్యాన్‌కి ఇంట్రెస్ట్ పోయిందండి. కామన్ మ్యాన్ బడ్జెట్ గురించి ఆలోచించే ప్రశ్న పోయింది. ఎందుకు అనంటే గత 10 సంవత్సరాల నుంచి అయితే ఇంకా ముమ్మరంగా అనుకోండి. ప్రస్తుత ప్రభుత్వ పాలన గత 11 సంవత్సరాల నుంచి అయితే ఇంకా అంటే బలంగా నయా ఉదార విధానాలను అవలంబిస్తూ ప్రజల శ్రేయస్సు అనే దాన్ని విస్మరించినటువంటి సందర్భంలో ఉన్నాం గనక మనం ప్రజలు బడ్జెట్ గురించి ఆలోచించడం తగ్గిపోయింది. అంతకుముందు అయితే కనీసం మధ్యతరగతి వాళ్ళు, ఉద్యోగస్తులు ముఖ్యంగా ఈ సంవత్సరం మాకేమైనా ట్యాక్స్ కన్సెషన్స్ ఉంటాయా? మాకేమైనా మేలు జరుగుతుందా? ఎందుకంటే మధ్యతరగతి వర్గం నిజానికి ఒక మేజర్ పార్ట్ అండి. మన దేశంలో మధ్యతరగతి వర్గం 400 అంటే 21, 22 డేటా ప్రకారమే 432 మిలియన్ల మంది. ఇది యూకే మొత్తం అంటే యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్ ఒక ఇంగ్లాండ్ కాదు, ఇంగ్లాండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్ కలిపితే కదా యునైటెడ్ కింగ్డమ్ అంటాం. యునైటెడ్ కింగ్డమ్ పాపులేషన్ కంటే మన మధ్యతరగతి వర్గం ఎన్నో రెట్లు ఎక్కువ. ఈ మధ్యతరగతి వర్గం మీదనే మల్టీనేషనల్ కార్పొరేషన్స్ ఉత్పత్తులు, వాటి అమ్మకాలు ఆధారపడి ఉంటాయి. మరి కార్పొరేటీకరించబడిన విద్య, వైద్యం దానికి డిమాండ్ మధ్యతరగతి వర్గం నుంచే ఉంటుంది. కనుక మధ్యతరగతి వర్గం కన్సూమర్ డ్యూరబుల్స్‌కు డిమాండ్. కనుక మధ్యతరగతి వర్గం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కదా మన దేశంలో. ఇక పేద వర్గం గురించి అయితే గత 10 సంవత్సరాలుగా వాళ్ళది ఇంకా క్షీణించిపోయింది వాళ్ళ పరిస్థితి. వాళ్ళైతే బడ్జెట్ గురించి అసలు ఏమి వాళ్ళు దీనిలో ఏమి చూడడానికి కూడా ఏముండదు. మధ్యతరగతి వర్గం వాళ్ళే ప్రధానంగా ఉద్యోగస్తులు ఇప్పటికీ కూడా ఏం చూస్తారంటే మాకేమైనా ట్యాక్స్ కన్సెషన్స్ ఉంటాయా? ఇన్కమ్ ట్యాక్స్‌లో ఏదైనా బెనిఫిట్ ఉంటుందా అని ఆలోచిస్తారు. జీఎస్టీ గురించి అయితే అందరూ ఆలోచిస్తారు. ఎందుకంటే వస్తు సేవల పన్ను ఎంత దారుణంగా అంటే జూలై 2017లో ఇంట్రడ్యూస్ చేసిండ్రు. ఆ తర్వాత ఇమ్మీడియట్‌గా 2 నెలలకే రాష్ట్రాల విత్త మంత్రులతో ఒక కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ సర్వే చేసింది ఈ జీఎస్టీ వస్తు సేవల పన్ను ప్రభావం ఏ విధంగా ఉంది ధరల మీద అని. అయితే వాళ్ళ కంక్లూజన్స్ ఏంటి అనంటే నిత్యావసర వస్తువులు, ఆరోగ్య సేవలలో 30% ధరలు ఇంక్రీజ్ అయినాయండి. కాస్ట్ 30% పెరిగింది. 30% పెరిగిందన్నా కూడా అదే జీఎస్టీ 8 సంవత్సరాలు కొనసాగింది.
ప్రజల జీవితాలు ఏ స్థాయిలో విధ్వంసమైందో మనందరికీ తెలుసు. ఎందుకు అనంటే ఈ జిఎస్టీ ఏంటంటే కన్జ్యూమర్ మీదనే పడుతుంది, వినియోగదారుని మీదనే ట్యాక్స్ పడుతుంది. ప్రొడ్యూసర్ మీద, అమ్మకందారు మీద ఎక్కడ కూడా పడదు. దీన్ని తిరోగామి పన్ను అంటాం మనం ఎకనామిక్స్ లో. తిరోగామి పన్ను అంటే అంటే సంపన్నుల మీద తక్కువ, అంటే ఎవరైనా అదే వస్తువు కొంటారు కదా. ₹1,00,000 ఆదాయం వచ్చినా, ₹100 ఆదాయం వచ్చినా అదే పన్ను కడితే ఆ వస్తువు కొనుక్కుంటారు కదా. కనుక దీన్ని తిరోగామి పన్ను అంటే తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకి ఎక్కువ బర్డెన్ ఆఫ్ ట్యాక్స్ పడుతుంది అని తిరోగామి పన్ను అంటాం. అయితే ఈ జిఎస్టీ వల్ల 30% నిత్యావసర వస్తువుల ధరల్లో 30% పెరిగింది అని అంటే ఎంత దుర్మార్గం. తర్వాత మెడికల్ ఎక్స్పెండిచర్ కూడా 30% పెరిగింది. అయితే మొన్న మరి ఆగస్టులో ఏమన్నారు, దీపావళి కానుక మేము తగ్గిస్తున్నాం జిఎస్టీ, మీరు పండగ చేసుకోండి, 12% 10% తగ్గిస్తామంటే 30% పెంచి 8 సంవత్సరాలు కొనసాగి ప్రజల జీవితాల విధ్వంసమైన తర్వాత అటు అట్టడుగు వర్గం కావచ్చు, మధ్యతరగతి వర్గం కావచ్చు, జిఎస్టీ వీళ్ళ మీదనే ప్రధానమైన భారం కదా. జిఎస్టీ భారం ఇంకొక విషయం చెప్పాలి నేను, అదేంటి అంటే 480 వస్తువులు అవి అత్యవసర, అంటే మెజారిటీ ప్రజలు కొనుక్కునే వస్తువులు, అంటే అటు మధ్యతరగతి వర్గం కావచ్చు, అట్టడుగు వర్గం కావచ్చు. మెజారిటీ ప్రజలు కొనుక్కునేటువంటి 480 వస్తువుల మీద 18% జిఎస్టీ వేసిండ్రు. అది మొత్తం జిఎస్టీ కలెక్షన్స్ లో దాని వాటా 75% అండి. అంటే 75% జిఎస్టీ కలెక్షన్స్ ఎవరి దగ్గర నుంచి ప్రధానంగా వచ్చినట్టు? పేద మధ్యతరగతి వర్గం నుంచి వచ్చినట్టు కదా. మరి అటువంటప్పుడు ఇంకా అంటే జిఎస్టీ మీదనైతే ఏ బడ్జెట్ కూడా ఏం మాట్లాడదండి. బడ్జెట్ కు సంబంధం లేకుండానే జూలై 2017లో జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసిండ్రు. బడ్జెట్ తో సంబంధం లేకుండా ట్యాక్స్ వేసిండ్రు. తర్వాత మన సంస్కరణలు కూడా ఆగస్టులో కదా, సెప్టెంబర్ నుంచి అమలైంది అది. అంటే బడ్జెట్ తోని సంబంధం లేకుండానే ట్యాక్సులు వేస్తున్నారు, తగ్గిస్తున్నారు, లేదా తగ్గించడం అనే భ్రమలు కల్పిస్తున్నారు. కనుక బడ్జెట్ నుంచి ఆశించేది కామన్ మ్యాన్ కి ఏమైనా ఉంటుందా? తర్వాత ఇంకొక విషయం ఏంటి అంటే, జ్యోతిరెడ్డి ఎలాగో చెప్పేస్తున్నారు కదా, ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇందా మీరు అన్నారు దాదాపు 2.5 దశాబ్దాలు అంటే 25 ఏళ్ళు, అంటే 2000 సంవత్సరం నుంచి మనం ఒక మార్క్ పెట్టుకుంటే అంతకు ముందు వరకు ఇదే బడ్జెట్ సామాన్యులకి, మధ్యతరగతి వాళ్ళకి, పేదవాళ్ళకి ఎలా ఉపయోగపడింది? ఆ డిస్టింక్షన్ మార్క్ అలా అలా తగ్గిపోవడం, ఎక్కడెక్కడ నష్టపడ్డారు అది కూడా చెప్తే ఇంకొంచెం ఎడ్యుకేటివ్ గా ఉంటుంది. అయితే అట్లా ఆ రకంగా చెప్పుకునే దానికంటే 1991లో 1990-91లో మనము లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ పేరిట గ్లోబలైజేషన్ అంటే న్యూ ఎకనామిక్ పాలసీ అన్నాం దాన్ని మనం. న్యూ ఎకనామిక్ పాలసీ పేరిట ప్రపంచీకరణను మనం ఆహ్వానించుకున్నాం. ప్రపంచీకరణ కంటే ముందు ఎట్లా ఉండేదంటే, ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ముఖ్యంగా 1951లో ప్రణాళికాబద్ధమైనటువంటి అభివృద్ధి కదా. రెండవ ప్రపంచ ప్రణాళికలోనైతే మనం ఏం చెప్పుకున్నాము అంటే, మన లక్ష్యం సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ, సామ్యవాద సమాజ స్థాపన దిశగా మన దేశాన్ని నిర్మించుకోవడం లక్ష్యంగా పంచవర్ష ప్రణాళికలు పనిచేస్తాయని చెప్పి మనం తీర్మానించుకున్నాం, ప్రకటించుకున్నాం. కనుక మనకు అంటే ఈ 1991 న్యూ ఎకనామిక్ పాలసీ కంటే ముందు లక్ష్యం ఏముండేదంటే, ప్రజల సంక్షేమం, ప్రజల శ్రేయస్సు, ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక అసమానతలు తీవ్రం కావద్దు, ధరలు ఎక్కువగా పెరగొద్దు, ప్రజలు ఒక గౌరవప్రదమైన ఉపాధులతో బ్రతకాలన్న లక్ష్యం ఉండేది. కనుక ఆ లక్ష్యం దిశగా ఎంత పోయినాము, ఎంత వరకు మనం వెళ్ళగలిగినాము, ఆ లక్ష్యాన్ని సాధించినామా అన్నది పక్కకు పెడితే ఆ లక్ష్యాలే మారిపోయినాయి కదా మనకు 1991 తర్వాత. అంటే ముఖ్యంగా ఒక 10 సంవత్సరాలు గడిచినంత వరకు కొంచెం అటు ఇటుగా ఊగిసలాట ఉన్నా కూడా 2000 నుంచి అయితే బలంగా స్థిరపడ్డది కదా గ్లోబలైజేషన్ క్రమం, ప్రపంచీకరణ క్రమం. బలంగా స్థిరపడ్డ తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి అంటే, పేద మధ్యతరగతి వాళ్ళ గురించి కాదు, మన దేశం చాలా ఫాస్టెస్ట్ డెవలప్డ్ ఎకానమీ కావాలి, అంటే సత్వరాభివృద్ధి రావాలి అని అంటే సంపన్న వర్గానికే, అంటే కార్పొరేట్ శక్తులకే అనుకూలమైనటువంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇవన్నీ కూడా చెప్తున్నారు చాలా. అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు లేదా కార్పొరేట్ శక్తుల లాభాలకు అడ్డం వచ్చేటువంటి కొన్ని వేల చట్టాలను రద్దు చేసిందండి. బడ్జెట్ తో సంబంధం లేకుండా కొన్ని వేల చట్టాలు. అంత ముందు మనం ఆ చట్టాలు ఎందుకు ఏర్పరచుకున్నాము అని అంటే, ప్రజలందరికీ కూడా ప్రయోజనం ఉండే విధంగా, పర్యావరణానికి ప్రయోజనం ఉండే విధంగా, శ్రామిక వర్గానికి ప్రయోజనం ఉండే విధంగా, బ్యాలెన్స్ రీజనల్ డెవలప్మెంట్, అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి ఆ దిశగా మనం పయనించాలనేటువంటి మన గమనం ఆ దిశగా ఉండాలని ఆ చట్టాలన్నీ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆ చట్టాలన్నింటినీ, వందల వేల చట్టాలని రద్దు చేయడం, సంస్కరణల పేరిట వాటిని రద్దు చేయడం ఇంకేం లేదు.
అయితే ఈ రకమైన పరిస్థితి అంటే 1991 నుంచి మొదలైనా కూడా 2000 తర్వాత బలోపేతమైంది. అందులో ముఖ్యంగా 2014 నుంచి 2000 అంటే గత 11 సంవత్సరాల నుంచి వీళ్ళేమంటున్నారు, అంటే బలంగా మేము నయా ఉదారవాద విధానాలను అవలంబిస్తామని చెప్తున్నారు కదా. అంటే ఇక్కడ ప్రజల సంక్షేమము పట్టదని చెప్తున్నారు. ఇక్కడ నేను మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా. ఇంతకు ముందే అనుకున్నాం కదా, జిఎస్టి ప్రభుత్వమే మొన్న ఏం చెప్పింది, మొన్న ఆగస్టు 15th అంటే సెప్టెంబర్ 22 నుంచి సెప్టెంబర్లో మొత్తం మీద ఆ సంస్కరణలు అమలు చేస్తామన్నారు కదా. అప్పుడు ప్రభుత్వం ఏం చెప్పింది అని అంటే, మీరు పండగ చేసుకోండి, మేము జిఎస్టిని తగ్గిస్తున్నాం అనేది. అయితే ఇదే ప్రభుత్వం చెప్పిన విషయం చెప్తాను నేను, వేరే ఎక్కడి నుంచో స్టింగ్ ఆపరేషన్ చేయలేదు, ప్రభుత్వం చెప్పిన విషయమే చెప్తా. ఇదే ప్రభుత్వము అంతకుముందు బడ్జెట్లలో ఫైనాన్స్ మినిస్టర్ ఏమన్నారంటే, జిఎస్టి కలెక్షన్స్ బాగా పెరుగుతున్నాయి. జిఎస్టి నేను ఇందాక చెప్పిన కదా, విత్త మంత్రులు చెప్పిండ్రు 30% ధరలు పెరిగినాయి, కామన్ మ్యాన్ చాలా సఫర్ అవుతున్నారు అని చెప్పి రాష్ట్ర విత్త మంత్రులు చెప్పిండ్రు కదా. అయినా కూడా అంటే ప్రభుత్వం తగ్గించిన ఎప్పుడు తగ్గించింది, 8 సంవత్సరాల తర్వాత తగ్గించింది ఒకటి. రెండవది, ప్రభుత్వమే తన బడ్జెట్ లో రెండేళ్ల క్రితం అనుకుంటా, 2-3 ఏళ్ల క్రితం ఫైనాన్స్ మినిస్టర్ ఏం చెప్పిందంటే, జిఎస్టి కలెక్షన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే ఇది మనం అభివృద్ధి చెందుతున్నామని చెప్పడానికి సూచిక అంతే కదా. అంటే ప్రజలను పీడించి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు పెట్రోల్ డీజిల్ ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, అయితే పెట్రోల్ డీజిల్ అందరు వాటి ధరలు అయితే బడ్జెట్ తో సంబంధం లేదండి, విపరీతంగా పెంచుతూనే ఉన్నారు. సంవత్సరానికి ఒక సంవత్సరంలో అయితే 10 సార్లు 15 సార్లు పెంచారు, 20 సార్లు పెంచిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే బడ్జెట్ ఎక్కడ ఎదురు చూస్తారండి, బడ్జెట్ తో సంబంధమే లేదు, బడ్జెట్ తో సంబంధం లేకుండా ట్యాక్సులు పెంచుతూనే ఉన్నారు. అయితే అందరూ కన్జ్యూమ్ చేస్తున్నారు కదా డీజిల్ పెట్రోల్. అంటే డీజిల్ పెట్రోల్ ఇప్పుడు మనకు ప్రజా రవాణా వ్యవస్థ పోయింది, అందరికి రవాణా కొరకే కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఇన్ఫార్మల్ సెక్టర్, నేను మనం నిత్యం చూసేటువంటి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎల్లిగడ్డలు అమ్ముకుంటోడు కూడా ఏ మోపెడో తీసుకోవాలి, ఒక ట్రాక్టర్ కాదు, ఆటోలన్నా అమ్ముకోవాలి కదా. అంటే డీజిల్ అవసరమైనా, అంటే వాడు దయనీయంగా వీధులు తిరిగి అమ్ముకోవాలంటే నెత్తిన పెట్టుకొని పోలేడు కదండి. కాబట్టి ఆటోలో అమ్మాలన్నా, మోపెడ్ తీసుకొని వాడి కూరగాయలు ఏమైనా అమ్ముకోవాలన్నా కూడా తప్పకుండా డీజిల్ పెట్రోల్ కావాల్సిందే కదా, డీజిల్ పెట్రోల్ కావాల్సిందే కదా, అత్యవసరమైన వస్తువే కదా. మరి దాని మీద ఎంత ట్యాక్స్ ఉన్నా ఏదైనా కూడా మరి తప్పదు కదా. తర్వాత నిత్యావసర వస్తువులు 30% పెరిగినాయి, 40% పెరిగినాయి. వాడు ఒక పూట తింటాడా, 2 పూటలు తింటాడా, ఆ కుటుంబాలు పక్కకు పెట్టండి, కానీ వాళ్ళు తప్పకుండా ఆ వస్తువులు కొనుక్కుంటే కదా. కొనుక్కుంటే జిఎస్టి కలెక్షన్స్ పెరిగితే వాళ్ళు ఎంత అంటే అర్థనాదాలు చేస్తూ పడుతున్నారా, లేదా చాలా బాధపడుతూ ఒక పూట తిని ఒక పూట తినకుండా కడుతున్నారా అనేది ప్రశ్నించకుండా, అనేది ఆలోచించకుండా జిఎస్టి కలెక్షన్స్ బాగా వచ్చినాయంటే మన దేశం డెవలప్ అయిన దానికి చిహ్నమంటే, మరి జిఎస్టి ఎందుకు తగ్గించింది, ఇప్పుడు తగ్గించి మీరు పండుగ చేసుకోండి అని ఎట్లా అంటున్నారు. అంటే జిఎస్టి ఉన్నప్పుడు పండుగ లేని పరిస్థితే కదా, ప్రభుత్వం చెప్పేదే, ప్రభుత్వం చెప్తున్న విషయమే కదా ఇది కూడా. అయితే ఇవన్నీ నేను ఏం చెప్తున్నానంటే, బడ్జెట్ తోని సంబంధం లేకుండానే పన్నులు పెరుగుతున్నాయి. కామన్ మ్యాన్ మీద, మధ్యతరగతి మీద పన్నులు వేస్తూనే ఉన్నారు. తర్వాత మధ్యతరగతి వర్గం గురించి ఇంతాక అనుకున్నాం కదా, మధ్యతరగతి వర్గం గురించి ఇంకొక 2 విషయాలు చెప్పాలి. ఎందుకంటే నేను ప్రారంభం నుంచి చూస్తున్నా, అట్టడుగు వర్గం కంటే కూడా మధ్యతరగతి వర్గమే బడ్జెట్ని ఎక్కువ దృష్టికోణం ఉండే వాళ్ళ. ఈ బడ్జెట్ లో ఏమైతుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఏమైతుంది, ఇట్లాంటివన్నీ వాళ్ళు పరిశీలించుకునేవాళ్ళు. ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ లో మేము చర్చలు పెట్టినప్పుడు అయితే, కామర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా, ఇంకా నష్టపోతున్నామా అనే విషయాలు మాట్లాడేవాళ్ళు. అందుకని నేను మధ్యతరగతి వర్గం గురించి ప్రత్యేకంగా చెప్తున్నాను. వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ లో ఏమైనా డిబేట్ దొరుకుతుందా, ఏమైనా రాయితీలు ఉన్నాయని ఆలోచించేవాళ్ళు. అయితే లాస్ట్ బడ్జెట్ లో ఏమన్నా అంటే, మేము రివైజ్ చేసినాం ఇన్కమ్ ట్యాక్స్, ఇది మధ్యతరగతికి చాలా చాలా మేలు జరుగుతుంది, దీనివల్ల చాలా బెనిఫిట్ ఉంది, ట్యాక్స్ బెనిఫిట్ ఉంది అని చెప్పింది కదా. అయితే ఒకసారి మనం సునిశ్చితంగా పరిశీలిస్తే మనకేం కనిపిస్తుంది అంటే, అంతకుముందు బడ్జెట్ లో మనకు కొన్ని సేవింగ్స్ ఎగ్జంప్షన్ ఉండేదండి. అంటే హౌస్ లోన్ కావచ్చు, లేదా మెడికల్ బిల్లు కావచ్చు, ఇట్లా కొన్ని గవర్నమెంట్ చెప్పినటువంటి ఇన్స్టిట్యూట్స్ లో సేవ్ చేస్తే కొంత మేరకు మనకు, అంటే సంవత్సరానికి 5-6 లక్షల వరకు మనకి ఎగ్జంప్షన్ ఉండేది. సేవ్ చేసుకున్న వాళ్ళకి, చాలా మంది చేసుకుంటారులేండి, అంత మేరకు చేసుకున్న వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉండేది. ఇప్పుడు కొత్త బడ్జెట్ లో అన్ని ఎగ్జంప్షన్స్ తీసేసి, అంటే ఆ సేవింగ్స్ చేసుకునే వాళ్లకు బెనిఫిట్ ఏమీ ఉండదు. ఆ సేవింగ్స్ చేసుకునే వాళ్లకు ట్యాక్స్ వల్ల బెనిఫిట్ అయితే ఏమి ఉండదు. ఎందుకంటే ఈ అన్ని బెనిఫిట్స్ తీసేసి కొంత ట్యాక్స్, అంటే ఈ ఎగ్జంప్షన్స్ ఏమైతే ఉన్నాయో ఆ ఎగ్జంప్షన్స్ అన్ని తీసేసి ఈ ట్యాక్స్ బెనిఫిట్ కొంత కల్పిస్తున్నామన్నారు.
అయితే ఇక్కడ 2 అంశాలు మనం దృష్టిలో పెట్టుకోవాలండి. ఆర్థిక బడ్జెట్‌గానే కాకుండా ఆర్థిక వ్యవస్థ మీద దాని ప్రభావం ఎట్లుంటుందని చూస్తాం గనక, ఇక్కడ మనకు పూర్తి ఎగ్జంప్షన్ ఎందుకు ఇచ్చిండ్రు అంటే, ఈ సేవింగ్స్ ఇవన్నీ మీకు అవసరం లేదు. అంటే సేవింగ్స్‌ని ఎంకరేజ్ చేయడం అనేది పోయింది. మీరు మొత్తం కన్జ్యూమ్ చేయండి. మీకు కొంత ఎగ్జంప్షన్ ఇస్తున్నాం. మీకు ఇంత బెనిఫిట్ వస్తది. ఎన్ని వేల బెనిఫిట్సో వస్తాయి వాళ్ళ ఇన్‌కమ్‌ని బట్టి. దాన్ని మీరు ఖర్చు పెట్టుకోవచ్చు అని చెప్పడం. ఖర్చు పెట్టుకోవచ్చు అనంటే ముఖ్యంగా ఇన్‌కమ్ టాక్స్ పరిధిలోకొచ్చేది మధ్యతరగతి వర్గమే గదా! అయితే ఇక్కడ 2 అంశాలు చూడాలండి. ఒకవైపు కార్ల ధరలకు మొన్న జీఎస్టీ దీంట్లో గూడా కార్ల ధరలు తగ్గినాయండి. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గలేదు. ఎఫ్ఎంజీసీజీ కంపెనీలయితే బాజాప్తాగా చెప్పినాయి. మళ్ళీ మార్చి వరకు గూడా మేము తగ్గించే ప్రశ్న లేదు. ఆల్రెడీ బిల్లులు అవన్నీ వేసినాం. దాని మీద స్టాంప్ వేసినాం. ధరలు వేసినాం గనుక మేము తగ్గించమనే చెప్పినాయి. అంటే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గే ప్రశ్న లేదు. కార్ల ధరలు మాత్రం ఇమ్మీడియేట్‌గా తగ్గినాయి. ఒకవైపు కార్ల ధరలు తగ్గినాయి. మరొక వైపు దీన్ని కొనేవాళ్ళు మధ్యతరగతి వర్గమే గదా! అంటే కార్ల కంపెనీ ఒక క్రైసిస్‌లో ఉంది గనుక, ఆ కంపెనీలను క్రైసిస్ నుంచి బయటపడేసే క్రమంలో ఈ ఇన్‌కమ్ టాక్స్ రిడక్షన్ అని చెప్పి చూపెడుతున్నారు. వీళ్ళకేంటిది అనంటే కార్లు ఎవరు కొంటారు? మధ్యతరగతి వర్గం వాళ్ళే. మళ్ళా ఏ మామూలు కార్లు అవి ఇవి కొనగలిగే పరిస్థితి ఉంటది గనుక, ఇట్లా కార్ల కంపెనీని సంక్షోభం నుంచి బయట పడేయడానికి అంటే అన్ని సేవింగ్స్ ఎగ్జంప్షన్స్ తీసేసి కొంత బెనిఫిట్ కలిగించిండ్రు. తర్వాత ఏంటి అంటే కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఒక కార్లే కాదు, కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఏమైనా కొనుక్కున్నా కూడా మధ్యతరగతి వర్గమే కొంటది కనుక సేవింగ్స్ ఎంకరేజ్మెంట్ లేదండి. మొత్తం కన్స్యూమ్ చేయండి. కార్పొరేట్ శక్తులు ఉత్పత్తి చేసేటువంటి వస్తువులు కొనండి. వాటికి డిమాండ్ పడిపోతున్నది. ఆ డిమాండ్ పడిపోకుండా, ఎందుకంటే డిమాండ్ ఎఫిషియన్సీ అని చెప్పి చాలా అధ్యయనాలు నిరూపించినాయి. మన దేశం అంటే రిసెషన్ దిశగా పయనిస్తుంది అనేది చెప్తున్నారు. క్రైసిస్ లో ఉందనేది చెప్తున్నారు. కనుక ఈ క్రైసిస్ పోవాలంటే ఎఫెక్టివ్ డిమాండ్ పెరగాలి అని అంటే మధ్యతరగతి వాళ్లకు సేవింగ్స్ ను డిస్కరేజ్ చేయాలి, కన్జంప్షన్ ను ఎంకరేజ్ చేయాలి. కన్జంప్షన్ ఎంకరేజ్ చేయాలంటే ట్యాక్స్ కొంత రాయితీలు ఇచ్చిండ్రు, తర్వాత సేవింగ్స్ ను మొత్తం డిస్కరేజ్ చేస్తున్నారు. ఇది మనకు చాలా స్పష్టంగా కనిపించేటువంటి అంశం. ఇంకా బడ్జెట్ గురించి ఎక్కడ మాట్లాడుకోవాలండి? బడ్జెట్ గురించి ఏమైనా ఆశించేది ఉందా? తర్వాత ఇంకొక మధ్యతరగతి గురించి చెప్పినట్లయితే, అంతకుముందు వాళ్లే బడ్జెట్ గురించి కొంత గమనించుకునేవాళ్ళు. ఇప్పుడు కనుక చూసినట్లయితే మనకు గత 2 దశాబ్దాల నుంచి క్రమంగా వేరే సేవింగ్స్ అన్నిటిని డిస్కరేజ్ చేసిండండి. స్మాల్ సేవింగ్స్ అని, నేషనల్ సేవింగ్స్, ఇట్లా రకరకాలు ఉండేది. బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు ఇవన్నీ కూడా, తర్వాత బ్యాంకులను కన్సాలిడేట్ చేయడము, ప్రైవేటైజ్ చేయడము, ఇక్కడ చాలా ఉన్నాయి కదా, మనకు రకరకాల ఇష్యూస్ ఉన్నాయి కదా. అయితే మొత్తం సేవింగ్స్ డిస్కరేజ్ అయిన తర్వాత ఎవరైనా పొదుపు చేయగలిగితే ఇప్పుడు వాళ్ళకి ఆప్షన్ ఉంది ఏంటి అంటే షేర్ మార్కెట్ ఒకటి. స్టాక్ మార్కెట్ హైలీ మ్యానిపులేటివ్ అని చెప్పి ప్రపంచం అంతా కూడా యాక్సెప్ట్ చేసినటువంటి అంశం. దాన్ని పరిశోధించి చెప్పలే, మ్యానిపులేటివ్. మొత్తం ప్రపంచంలో ఎక్కడైనా స్టాక్ మార్కెట్ మ్యానిపులేటివ్. అంటే మనకు లక్ మీదనే ఆధారపడి ఉంటుంది. పలాని షేర్ ధర పెరిగింది అంటే నిజంగా వాళ్ళకి ప్రాఫిట్స్ వచ్చే ఇంకేదన్నాయో పెరగదు. అది పెద్ద మ్యానిపులేటివ్ అనేది అందరికీ తెలిసిన అంశమే. అయితే షేర్ మార్కెట్ తప్ప ఆప్షన్ లేని పరిస్థితి మధ్యతరగతి వర్గం కానీ, లేకపోతే ఎవరైనా పొదుపు చేద్దామని అనుకున్న వాళ్ళకి కానీ షేర్ మార్కెట్లే. అయితే షేర్ మార్కెట్లో చాలా ఆశ్చర్యకరంగా ఏంటి అని అంటే మధ్యతరగతి వర్గం మీద మళ్ళబాడని ఎట్లా చెప్తాను. ఏంటిది అంటే వాళ్ళు ఒక షేర్ను కొన్నారనుకోండి, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని వేస్తారు. తర్వాత ఆ షేర్ మీద జిఎస్టీ వేస్తారు. ఇదేంటి, మనకు లాభం వస్తుందా ఏంది, దానికి సంబంధం లేదు. మనం ఒక షేర్ కొన్నామంటే మనం సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ కట్టాలి, జిఎస్టీ కట్టాలి. నష్టం వస్తే మనం మునుగుతాం, లాభం వస్తే లాభం మీద ట్యాక్స్ వేస్తాం. అంటే చూడండి ట్యాక్స్లు ఎన్ని రకాలుగా. చెప్పండి. లాభం వచ్చినా నష్టం వచ్చినా సంబంధం లేదు. షేర్ మార్కెట్ ఏదొచ్చినా ముందు రెండింటికి ఏమో సంబంధం లేదు, ఎందుకంటే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, తర్వాత జిఎస్టీ, ఇవి రెండు మనం ఒక షేర్ కొన్నామంటే కట్టాల్సిందే. తర్వాత మనకు ఒకవేళ లాభం వచ్చింది అనుకోండి, లాభం మీద ట్యాక్స్ కడతాం. నష్టం వచ్చింది అనుకోండి, మునిగిపోతాం. కనిపించట్లేదు అన్నారు కదా. సరే, ఇదంతా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓవరాల్ గా చూస్తే వీళ్ళు ఎన్ని ఇచ్చినా సరే కాస్ట్లు పెరుగుతున్నాయి. జిఎస్టీ అయితే చాలా డైరెక్ట్ గా, అంటే పెంచడం తగ్గడం వెనక సామాన్యుడైతే సేవ్ చేసుకునే పొజిషన్ లేదు. ఇంకొకటి చెప్పండి, ఎక్కువగా మీరు ఇందాక కూడా చెప్పారు ట్యాక్స్ రిబేట్ కోసం చూస్తారు. లాస్ట్ ఇయర్ 12 lakhs ఇచ్చారు కాబట్టి ఇదేనా అట్లీస్ట్ బెనిఫిట్ గా ఉందా? వాళ్ళు అట్లీస్ట్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ కోసం లాస్ట్ ఇయర్ 12 lakhs ఇచ్చారు, అంతకు మించి తక్కువ బెనిఫిట్ లేదండి. ఎందుకంటే సేవింగ్స్ మొత్తం సేవింగ్స్ ఎగ్జామ్షన్ అంతా తీసేసింది కదా. ఇప్పుడు మనకు 5-6 లక్షల బెనిఫిట్ ఉండేది కదా, రకరకాలుగా సేవ్ చేసుకునే వాళ్ళం. హౌస్ లోన్ కట్టేవాళ్ళం, మెడికల్ బిల్లు అనుకోండి, ఇంకేదైనా ఇన్సూరెన్స్ అనుకోండి, రకరకాల ఎగ్జామ్షన్స్ ఉండేది. ఆ ఎగ్జామ్షన్స్ 5-6 లక్షల వరకు ఉండేదండి.
మన పొదుపులు రకరకాల వాటికన్నా ఇప్పుడు వీళ్ళు ఇచ్చే రిబేట్ ఇప్పుడు తక్కువ అవి అంటారు అంతేనా? తీసేసారు, అవి లేవు. మనం పొదుపు చేసినా చేయకున్నా కూడా ట్యాక్స్ లిమిట్లు, ట్యాక్స్ ఎగ్జంప్షన్ రాదు. మన ఇష్టం కూడా చేసుకోవచ్చు కానీ ట్యాక్స్ ఎగ్జంప్షన్ రాదు. అంటే ఇదేంటి అంటే నేను అనేది ఏంటి అంటే సేవింగ్స్ ని డిస్కరేజ్ చేయడం. సేవింగ్స్ ని డిస్కరేజ్ చేసి మనకు వచ్చిన ఆదాయం అంతా మనం కొనుక్కోవాలి. అంటే మనకు వచ్చిన ఆదాయం అంతా కూడా నేను అదే అది అన్నా కదా, మధ్య తరగతి వాళ్ళ డిస్క్రిషన్ మీద ఆధారపడి ఉంటుంది అనుకోరా మీరు? అంటే మీరు డిస్క్రిప్షన్ కాదు, చెప్పినంతనైతే అట్లా అంటే కాదు. వాళ్ళు అంతకుముందు సేవింగ్ ని ఎంకరేజ్ చేయాలని చెప్పి ట్యాక్స్ హ్మ్. ఎగ్జంప్షన్ ఇచ్చేవాళ్ళు కదా. హ్మ్. ఓకే. సేవింగ్స్ ని ఎంకరేజ్ చేయాలని ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చిండ్రు వీళ్ళు అంతకుముందు, ఇప్పుడు ఇవ్వట్లేదు. ఓకే. సో, ఇప్పుడున్నటువంటి వాటిలో మీకు ఎట్లాగో హోప్ లేదని చెప్పి మీకు చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు కాబట్టి తర్వాత ఒక మీరు క్వెషన్. ఇంకొక మాట, మీరు నెక్స్ట్ ఇయర్ ఎట్లా ఉండబోతుందని ఆశిస్తున్నారు అని అన్నారు కదా. అయితే హ్మ్. ఈ మధ్య కాలంలో ఫైనాన్స్ మినిస్టర్ చెప్పడం ఏంటి అంటే, ఇంతకు వరకు మనకు పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అండి ఉండేది. మనకు పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నది ఇప్పుడు. అయితే ఇప్పుడు జాయింట్ ట్యాక్స్ అంటున్నారు. జాయింట్ ట్యాక్స్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇన్కమ్ కలిపి. అయితే దానివల్ల బెనిఫిట్ ఉంటది అంటే ఎవరికి బెనిఫిట్ ఉంటది అని అంటే, ఒకవేళ వైఫ్ హోమ్ మేకర్ అనుకోండి, హ్మ్. వైఫ్ పని చేయట్లేదు, అప్పుడు అదే ఇన్కమ్ జాయింట్ ఇన్కమ్ అవుతుంది కదా, ఒకరి ఇన్కమ్ జాయింట్ ఇన్కమ్ అవుతుంది, వాళ్ళకి అప్పుడు కొంత. టాక్స్ ఎగ్జంప్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ మెజారిటీ ప్రజలు అంటే ఇప్పుడు మధ్యతరగతి వర్గంలో చాలా వరకు ఏదో ఒకటి వైఫ్ కూడా పని చేయకపోతే మెయింటైన్ కాదు. ఎందుకంటే మనకు ఎడ్యుకేషన్, హెల్త్ ఇవన్నీ కూడా కార్పొరేటీకరించబడ్డాయి కనుక మరి అంత పిల్లల్ని, చిన్న పిల్లల్ని, మొన్న అసలు మా ఇంటి దగ్గర ఒక స్కూల్ ఉంది, ఈ ప్రీ స్కూల్లో జాయిన్ చేస్తే అంటే ఎల్కేజీ అట్లా, ఫస్ట్ క్లాస్ అట్లా కూడా కాదు, ఎల్కేజీలో జాయిన్ చేస్తే 2 లక్షలు అవుతున్నాయి అని చెప్తున్నారు వాళ్ళు. ఎల్కేజీలో మామూలు స్కూల్లో జాయిన్ చేస్తే, హైదరాబాద్ ఇంకా కాస్ట్లీ స్కూల్స్ పక్కకు పెట్టండి, ఇక్కడ దగ్గర ఉన్న స్కూల్ చెప్తున్నా, 2 లక్షలు ఎట్లా కట్టాలి మేము అని అంటున్నారు. అంటే ఇప్పుడు మధ్యతరగతి వర్గం అంటే కూడా అందరూ కూడా హైయర్ లెవెల్ ఉండరు కదా, మళ్ళీ ఆ రేంజ్ లో మినిమం లెవెల్, మీడియం, లోయర్ లెవెల్ కూడా ఉంటారు కదా. అయితే వాళ్ళు ఇద్దరు ఏదో ఒక పని చేయకుంటే బతికే పరిస్థితి లేదు. అటువంటప్పుడు ఇద్దరు ఇన్కమ్ కలిపితే ట్యాక్స్ ఎట్లా ఇస్తారు? జాయింట్ ఇన్కమ్ అంటున్నారు కదా ఇప్పుడు. అంటే ఇది ఈ ఈ ట్రెండ్ నాకేమనిపిస్తుంది అని అంటే, మరో ఒకవైపు ఏమో లాస్ట్ బడ్జెట్ లో, లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ బడ్జెట్ లో ఫైనాన్స్ మినిస్టర్ ఏం చెప్తుంది అని అంటే, ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ దిశగా మనం పోతున్నాము అట్ ది రేట్ ఆఫ్ 2047, వికసిత్ భారత్ అన్నారు కదా. 2047 లో వికసిత్ భారత్ కి మనము ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ అంటే మహిళల సారథ్యంలో, మహిళల ఆధిపత్యంలో, మహిళల లీడర్షిప్ లో మనము డెవలప్మెంట్ దిశగా పోతున్నామని, ఈ జాయింట్ ఇన్కమ్ గా చూడడం అనేది, పర్సనల్ ఇన్కమ్ కాదు జాయింట్ ఇన్కమ్ అనేది మహిళల్ని ఉద్యోగం చేయకుండా నిరుత్సాహపరిచే అంశం కాదా? మహిళల్ని ఉద్యోగం చేయకుండా నిరుత్సాహపరుస్తారు కదా జాయింట్ ఇన్కమ్ అంటే. నిజం అసలు. ఇంకొకటి ఫైనల్ గా ఒక క్వెషన్ చెప్పండి జ్యోతిరాణి గారు. ఇప్పటి వరకు ఉన్న బడ్జెట్‌లన్నీ గూడా అంతో ఇంతో సామాన్యులకి, మధ్య తరగతి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ లైఫ్ ప్యాటర్న్‌ని మార్చేస్తూ ఉన్నాయి. వాళ్ళకి ఫైనాన్షియల్‌గా చాలా ఇన్‌సెక్యూరిటీస్ క్రియేట్ చేస్తున్నాయి. సేవింగ్స్ అన్నది ఎప్పుడో ఒక ఇంకా స్టాక్ మార్కెట్ ఒకటే ఆప్షన్ అయితే మనం చెప్పలేము. అంత నాలెడ్జ్ పెంచుకుని రీసెర్చ్ చేసి అంత టైము జాబ్ చేస్తూ వాళ్ళకి ఉంటుందా? ఉండదా? అని ఇంకో క్వెషన్. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎటువంటి రిఫార్మ్స్ వస్తే సామాన్యులకి, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుందనుకున్నారు? ఎటువంటి రిఫార్మ్స్ రావాలని ఒక ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా మీరు సజెస్ట్ చేయగలరు? అయితే నేను సజెస్ట్ చేయట్లేదు. మనకు జస్ట్ మీరు. వరల్డ్ ఇన్‌ఈక్వాలిటీ చెప్తున్నా. వరల్డ్ ఇన్‌ఈక్వాలిటీ రిపోర్ట్ మొత్తం ప్రపంచంలో దాదాపు అంటే 200 మంది పైగా ఎకానమిస్టులు దానిలో ఇన్వాల్వ్ అయి ఉంటారు. చాలా సీరియస్ ఎక్స్‌పర్ట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. వరల్డ్ ఇన్‌ఈక్వాలిటీ రిపోర్ట్ అది మనకు కరోనా కాగానే కూడా 2022లో ఒక రిపోర్ట్ వచ్చింది. తర్వాత లేటెస్ట్ కూడా 2026లో కూడా అసమానతలు ఎంత తీవ్రమవుతున్నాయి, తర్వాత కోవిడ్-19 ఎంత డ్యామేజింగ్ అంటే మన భారతదేశంలోనే కాదు మొత్తం ప్రపంచాన్ని అనుకోండి, అందులో భాగంగా భారతదేశంలో ఎంత దుర్మార్గమైనటువంటి ఫలితాలను ఇచ్చింది అనేది మనందరికీ తెలిసిందే కదా. అయితే వరల్డ్ ఇన్‌ఈక్వాలిటీ రిపోర్టుతో పాటు ఆక్స్ఫామ్ రిపోర్ట్ కూడా ఇన్‌ఈక్వాలిటీస్ గురించి అధ్యయనం చేస్తుంది. ఇవి రెండు కూడా చాలా ఫేమస్ రిపోర్ట్స్. ఆ రెండు కూడా అంటే చాలా బలంగా చెప్పిన అంశం ఏంటి అంటే, ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి నియో లిబరల్ పాలసీస్ ని ఎండ్ చేయాలి అని చెప్పింది. అంటే మీరు అన్నారు కదా ఈ బడ్జెట్లు ఇవన్నీ కూడా ప్రజల దృష్టికోణంతో ఉండాలంటే ఏంటి అని అంటే, వరల్డ్ ఇన్‌ఈక్వాలిటీ రిపోర్ట్ కానీ, ఆక్స్ఫామ్ రిపోర్ట్ కానీ ఈ నియో లిబరల్ పాలసీస్ ని అంతం చేసి ప్రజలకు ఉపయోగపడే అంటే ప్రజల శ్రేయస్సు దృష్టికోణంతో ఉన్నటువంటి విధానాలు రావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పినప్పుడు,
ఈ నియో లిబరల్ పాలసీస్ ని ఎవరైతే అంటే వరల్డ్ బ్యాంక్, IMF కదా వీటి వెనుక ఉంది అని మనం చెప్పుకుంటాం కదా, వరల్డ్ బ్యాంక్, IMF కూడా యాక్సెప్ట్ చేసింది. మీరందరూ కూడా వెనక్కి రండి, ఈ పాలసీస్ ను ఇంత సీరియస్ గా అనుసరించడం వల్లనే ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు, ప్రజలందరూ కూడా చాలా దయనీయంగా, అంటే ఒక జీవన విధ్వంసం మనం చూస్తున్నాం, ప్రజల జీవన విధ్వంసాన్ని. కనుక వీ హ్యావ్ టు ఎండ్ నియో లిబరల్ పాలసీస్ అని చెప్పి వరల్డ్, అంటే ఎవరైతే దీన్ని ప్రపోజ్ చేసిండో వరల్డ్ బ్యాంక్, IMF చెప్పినాయి. తర్వాత వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్, ఆక్స్ఫామ్ రిపోర్ట్ కూడా చాలా స్పష్టంగా చెప్పినాయి. అంటే ఏంటి అంటే ఈ దేశాలు అనుసరిస్తున్నటువంటి నియో లిబరల్ విధానాలని అంతం చేయాలి, రద్దు చేసుకోవాలి, ప్రజలకు ఉపయోగపడే అంటే ప్రజాస్వామిక విధానాలని అనుసరించాలి, ప్రజలకు ఉపయోగపడే, ప్రజల శ్రేయస్సు కొరకు ఉపయోగపడేటువంటి విధానాలని అనుసరించాలి అని చెప్పి అవి రెండు కూడా గట్టిగా చెప్పినాయి. అంటే నేను కూడా అదే చెప్తా కదా, ఆటోమేటిక్ గా నేను అది ఆమోదిస్తా, అదే విషయం చెప్తా. అంటే వీ హ్యావ్ టు ఎండ్ నియో లిబరల్ పాలసీస్. అప్పుడే బడ్జెట్ కానీ మిగిలిన ఏవైనా కూడా ప్రజల దృష్టికోణంతో, ప్రజల శ్రేయస్సు దృష్టికోణంతో, ప్రజల జీవన ప్రమాణాలు, ప్రజల స్వావలంబన, ప్రజలు ఒక స్వయం నిర్ణయాధికారంతో గౌరవంగా, ఆత్మగౌరవంగా బ్రతికేటువంటి పరిస్థితుల్ని బడ్జెటే కాదు మిగిలిన విధానాలన్నీ కూడా ఆ దిశగా ఉంటాయని, ఉండాలని ఆశిస్తున్నాను. ఇంకొకటి వన్ ఫైనల్ క్వశ్చన్ జ్యోతిరాణి గారు, తెలంగాణలో అన్ని మాట్లాడేసుకుందాం, పోతే మనం తెలంగాణ ఛాలెంజ్ చేస్తాం. తెలంగాణకి ఎలా ఉండొచ్చు అండ్ ఆల్మోస్ట్ కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్, ఈ బడ్జెట్ ఎలకేషన్ విషయంలో తెలంగాణకి అంటే స్టేట్ వైజ్ చూస్తే ఎంత హోప్ ఉందనుకోవచ్చు? స్టేట్స్ వైజ్ చూస్తే బడ్జెట్ అట్లా అంటే కేంద్ర బడ్జెట్ వల్ల రాష్ట్రాలు డెవలప్ అవుతున్నాయండి. మనకు రకరకాలుగా రాష్ట్రాలకు ఉన్న హక్కుల్ని, అంటే ఇప్పుడు చూడండి GST వచ్చేసింది, మనకు అంతకుముందు స్టేట్ ట్యాక్స్ కూడా ఉండే, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉండేది కదా. అయితే ఇప్పుడు అదంతా తీసేసి ఏం చేసి సెంట్రలైజ్ చేసింది. సెంట్రలైజ్ చేయడం వల్ల ఏమైంది అని అంటే రాష్ట్రాలు ఇండిపెండెంట్ గా పన్నులు వేయడానికి లేదు, కేంద్రం కేటాయింపుల మీదనే ఆధారపడి ఉంటుంది. ఇట్లా చాలా అంశాలలో సెంట్రలైజ్ అవుతున్నాయండి. ప్రతిదీ కూడా కేంద్రం దగ్గరే అధికారము, ఫైనాన్షియల్ అధికారం అంతా కూడా అది కేంద్రీకరించబడుతున్నది. కనుక రాష్ట్రాలకు అటానమీ రోజు రోజుకు తగ్గిపోతుంది అని చెప్పి చెప్పుకుంటాం మనం. అంటే ఇప్పుడు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్స్, ఆ కమిటీస్ ఉంటాయి కదా, వాళ్ళు చెప్పిన నివేదికలు కూడా ఏంటి అని అంటే రోజు రోజుకు కూడా, అంటే గత 30 ఏళ్ల నుంచి పక్కకు పెడితే ఈ గత 10 ఏళ్ల నుంచి అయితే రాష్ట్రాల అంటే అటానమీ దెబ్బతింటున్నది. మొత్తం కూడా అన్ని ఫైనాన్సెస్ కు వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ మీదనే, కేంద్ర బడ్జెట్ మీదనే ఆధారపడాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అవి కూడా ఇప్పుడు GST అలొకేషన్స్ ఉన్నాయంటే, GST మనకు సెంట్రల్ GST, స్టేట్ GST ఇట్లా ఉంటది కదా, మళ్ళీ 3 కేటగిరీస్. అయితే స్టేట్ GST సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నాం, మళ్ళీ కేటాయింపులు వాళ్లే చేయాలి కనుక అవి ఎంతో డ్యూ ఉంటున్నాయి అన్ని రాష్ట్రాలకు, మన రాష్ట్రానికి కూడా డ్యూ ఉంటున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాల అటానమీ క్రమంగా తగ్గిపోతున్న పరిస్థితి చూస్తాం మనం. ఎందుకంటే మొత్తం కేంద్రీకరించబడుతున్నదండి. కేంద్ర ప్రభుత్వంలోనే మనది నిజానికి యూనిటరీ ఫెడరల్ లక్షణాలు కూడా ఉండాలి కదా. ఫెడరల్ లక్షణాలన్నీ కూడా క్రమంగా అంతరించిపోతున్నాయి అని చెప్పి మనకి ఇన్ని అధ్యయనాలు కూడా అదే విషయాన్ని చెప్తున్నాయి. కనుక ఈ ఒక్క బడ్జెట్ వల్ల కేటాయింపులతోని మొత్తం మార్పు ఏదైనా జరుగుతుందని ఇప్పుడు మనం ఓవరాల్ గా మార్పు చెప్పుకున్నాం కదా, అందులో ప్రత్యేకంగా మన రాష్ట్రానికి మార్పు వస్తుందని అయితే నేనేమి అనుకోవట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతిరాణి గారు. చాలా బ్రాడర్ పర్స్పెక్టివ్ లో అన్ని విషయాలు మాట్లాడారు. అంటే చూడగానే మధ్యతరగతి అయిన వాళ్ళని ఇంత నష్టం జరుగుతుందని కూడా గ్రహించుకోలేరు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది కూడా మనకి ఇంత ఇన్కమ్ వస్తే ఇంత ట్యాక్స్ రిబేట్ ఉంటుందా, ఏమైనా స్కీమ్స్ అనౌన్స్ చేస్తారా అని. కానీ దీని వెనక జరిగేటువంటి సేవింగ్స్ ఇంకొకటి కూడా చెప్పాలండి, మీరు ఇంకొక విషయం మధ్యతరగతి మీద మీరు కాన్సన్ట్రేట్ చేసింది కనుక ఇంకొక అంశం కూడా చెప్పాలి. మామూలుగా మధ్యతరగతి వాళ్ళు ఎప్పటి నుంచో లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్తారు. ఎక్కువ మంది పేద వర్గం కంటే కూడా మధ్యతరగతి వర్గమే లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్తారు. అయితే లైఫ్ ఇన్సూరెన్స్ ని గత 4-5 సంవత్సరాల నుంచి అది నిజానికి చాలా మంది, లక్షల కోట్ల మంది ప్రజలకు చాలా ఉపయోగపడ్డది. అంటే దానివల్ల మనకు ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉండదు, కానీ లైఫ్ కు ఒక సెక్యూరిటీ లాగా, బీమా లాగా, లైఫ్ ఇన్సూరెన్స్ అంటున్నాం కదా, జీవిత బీమా కానీ. అయితే వీటిని ప్రైవేటైజ్ చేసే క్రమం ముమ్మరమైంది కనుక ప్రభుత్వం ఒకవైపేమో ఇన్సూరెన్స్ కంపెనీలతోని మనకు నష్టాలు వచ్చే వాటిలో పెట్టుబడులు పెట్టిస్తున్నది, రెండో వైపు ఏం చేస్తుందంటే ఈ పాలసీదారుల పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా, ఎక్కువ మంది మధ్యతరగతి వాళ్ళే చేస్తారు ఈ జీవిత బీమాలు. దానివల్ల ఫైనాన్షియల్ బెనిఫిట్ ఎండ్లో ఉంటుందని కాదు. కానీ ఇప్పుడు మనల్ని కూడా అంటే ఈ జీవిత బీమా చేయకుండా మధ్యతరగతి వారు కూడా అంటే అన్ని సేవింగ్స్ ని డిస్కరేజ్ చేయడం అండి. అందులో ఏం చేస్తున్నారంటే మనం నెల కట్టే ప్రీమియం మీద లేదా సంవత్సరాన్ని వార్షిక బీమా కూడా ఉండొచ్చు కదా ప్రీమియం, ఆ ప్రీమియం మీద ట్యాక్స్ వేస్తున్నారు.
తర్వాత మనకు 10 ఏళ్ళో, 15 ఏళ్ళో పాలసీ ఉంటది గదా! 15 ఏళ్ల తర్వాత మనకు బోనస్ వస్తది గదా! బోనస్ మీద గూడా టాక్స్ వేస్తున్నారు. అంటే ఇక ఎవ్వరు గూడా జీవిత బీమా దగ్గరికి పోరండి. ఎందుకంటే చెయ్యరిక. అంటే అన్ని రకాల పొదుపులను డిస్కరేజ్ చేస్తున్నారు. మీరు ఏమైనా కన్స్యూమర్స్‌గా ఉండండి. కన్స్యూమర్స్‌గా ఉండండి. కన్స్యూమర్స్ అంటే మరి ప్రొడ్యూసర్స్ ఎవరు? కార్పొరేట్ శక్తులు ఉత్పత్తి చేసే వస్తువులు మీరందరూ కొనుక్కోండి అంతే. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అంటే చివరికి అంటే మొన్న ఇందాక చెప్పినట్టుగా వరల్డ్ ఇన్‌ఈక్వాలిటీ రిపోర్టు, తర్వాత ఆక్స్‌ఫామ్ రిపోర్ట్ చెప్పినట్టుగా ఈ ఈ పాలిసీస్ నియో లిబరల్ పాలిసీస్ రివర్స్ గనక కాకపోయినట్లయితే, అంతం గనక కాకపోయినట్లయితే, మనము ఎంత దుర్మార్గమైనటువంటి నిర్మాణంలో బ్రతకాల్సొస్తుందో చాలా ఆలోచించాల్సింది. ఆందోళన పడాల్సింది. థాంక్ యూ సో మచ్ జ్యోతిరాణి గారు. ఇంత ఇన్ఫర్మేటివ్ డిస్కషన్‌లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇంతటితో చర్చ ముగిద్దాం.